अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामी శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశించిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ యొక్క భక్తి కార్యక్రమానికి చాలామంది ఏం చెప్తారంటే, భక్తి అనేటువంటిది 9 విధాలుగా ఉంటుంది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా భక్తి నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రము ఆ ఒక్క దైవాన్ని పూజిస్తున్నారో ఆ పూజించేటువంటి దైవం మీద మానసికంగా వాళ్ళ మనస్సుని లగ్నం చేయటమే ముఖ్యము అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క రామాయణ భారత భాగవత కథలను వినటం జరుగుతూనే ఉంది. ఆ కథల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. అర్జునుడు ఆ ధనుస్సును విరక్కొట్టి, లేకపోతే ఆ ఒక ధనుస్సును ఎక్కుపెట్టి ఆ మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎన్ని తరాలు వచ్చినా ఇదే కథ ఇలాగే చెప్పబడుతుంది తప్పితే ఇంకోలాగా మార్పు చేర్పులు చేయడానికి ఉన్నది. కనుక ఈ కథలో ఉన్న అంతర్భాగం ఏమిటి, మత్స్యయంత్రాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేటువంటి జ్ఞానం కలిగినాడు. ఆ కథలో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటువంటిది మనకి గోచరమవుతుంది. అంతవరకు కూడా మన తాలూకు మానసిక పరిస్థితి ఎలాగుంటుందంటే, వాళ్ళు ఏకచక్రపురము ఆ ఒక ఏకచక్రపురంలో భిక్షాటనం చేసుకున్నారు. ద్రౌపది స్వయంవరానికి వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టారు. ఎన్ని సంవత్సరాలు, యుగాలు, జగాలు ఏమైనా కూడా ఈ కథలో మార్పు ఉండదు. అలాగే ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి, మత్స్యయంత్రాన్ని కొట్టాలి, ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి. ఇదే కదా హరిదాస్ గారు చెప్పిన, ప్రవచకుడు చెప్పిన, పురాణం చదివేటువంటి బ్రహ్మశ్రీలు అయినటువంటి పురాణ వేదాంత వేద్యులు చెప్పిన ఇదే కథ చెప్తారు. ఇంతకన్నా మించి ఇందులో ఏమున్నది అనేటువంటి దాని గురించి వాళ్ళు ప్రస్తావించరు. ఎందుకంటే వాళ్ళకే తెలియని వస్తువుని గురించి వీళ్ళు తెలిసినట్టుగా ఎలా మాట్లాడతారు. కనుక ఈ పరిస్థితిలో వాళ్ళు ఆ కథని ఉన్నట్లుగా చెప్పుకొస్తారు. ఇంకా ఆశాస్పదంగా ఇంకేం చెప్తారంటే, వీళ్ళు ఏకచక్రపురంలో బ్రాహ్మణులుగా ఉండి వీళ్ళు భిక్షాటన చేశారు కాబట్టి ఈ మత్స్యయంత్రాన్ని కొట్టినప్పుడు ఈ రాజులందరూ కూడా తిరుగుబాటు చేసి వీళ్ళందరూ కూడా ఒక బ్రాహ్మడికిచ్చి ఒక క్షత్రియ కన్యను పెళ్లి చేస్తావా అని చెప్పేసి అలా ద్రుపద మహారాజు మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈ రాజులందరూ కూడా యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆశాస్పదంగా చెప్పుకొస్తారన్నమాట. ఈ బ్రాహ్మణులందరూ కూడా భుజం మీద ఉన్నటువంటి కండువాలన్నీ తీసి ఆ కండువాలకి బుడికి చెంబులేవో కట్టి చూతివేమి సుభావదాని అని చెప్పేసి ఇలాంటి ఇతిహాసాన్ని ఎంతవరకు వాళ్ళు భ్రష్టు పట్టించి నాశనం చేయగలరో అంతవరకు నాశనం చేసి ఇలాంటి కథలని చెప్తారు. ఇంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు వేసి ఆ కథ అంతర్భాగమేమిటి, దానిలో ఉన్నటువంటిది విషయ పరిజ్ఞానమేమిటి, అర్జునుడు అనేటువంటి వాడెవరు, ఎందుకు ఇతను వెళ్ళి ఈ యొక్క మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. అదే కర్ణుడు వచ్చినప్పుడు ఆ ఒక కర్ణుడి బాణం ఆ ఒక మత్స్యయంత్రానికి తగలకుండా తప్పుకుంది. కర్ణుడు అంటే ఎవరు, ఇవన్నీ మనకు అవసరం లేదు. కర్ణుడు ఒక సూతపుత్రుడు.
దుర్యోధనుడి దగ్గర అంగరాజ్యానికి, ఆ రాజ్యం పేరే అంగరాజ్యము. అంగరాజ్యం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. దానికి అంగం వంగం ఇంకోటి ఏవో పెట్టేసి చెప్తారన్నమాట. ఆ అంగాలకి ఎవడైతే రాజుగా ఉన్నాడో వాడు కర్ణుడు అనేటువంటి విషయాన్ని మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు ఏవి కూడా విడమర్చి ఎవరికీ చెప్పలేక అదే కథని చిన్నప్పటి నుంచి కూడా చనిపోయింది వరకు అన్నట్టుగా కూడా చనిపోయిన తర్వాత కూడా అవి పారాయణం చేయించడానికి కూడా మన వాళ్ళు వెనుకాడరు అనేటువంటి విషయాలు మనం మర్చిపోరాలనుకుంటుంది. అందుకే ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త ఒక మంచి చక్కని పద్యం చెప్పాడనమాట. చుక్కల నెన్నగవచ్చును గక్కున బూరేణువులను కనుతింపనగు చొక్కపుని గుణజాలము నిక్కముగా లెక్కపెట్ట మనుజునకు కృష్ణ అని చెప్పేసని ఈ ఒక కృష్ణ శతక కర్త చెప్పుకొచ్చాడు. ఈ భారత రామాయణంలో ఉన్నటువంటి విషయాలు పక్కన పెడితే కనీసం చుక్కలన్నా లెక్క పెట్టేస్తాడు. ఏదో 1, 2, 3, 4 అనేటువంటి లెక్కలో ఏదో ఒక లెక్క పెట్టేస్తాడు. అలాగే భూతాలకు రేణువులు అంటే పరమాణు సిద్ధాంతంగా తీసుకున్నప్పుడు ఈ రేణువుల్ని కూడా లెక్క పెట్టగలిగేటువంటి స్థితిలో ఉంటాడు. కానీ నీ గుణజాలాన్ని, నీకున్నటువంటి నీ యొక్క గుణగణాల్ని లెక్కించటానికి, లెక్క పెట్టడానికి ఈ మనుజుడికి అవుతుందా అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఈ యొక్క కృష్ణ శతక కర్త ఒక చిన్న పద్యంలో. అంటే ఒక కృష్ణుడి గురించి తీసుకున్నా, ఒక రాముడి గురించి తీసుకున్నా, వాళ్ళ గుణగణాలని గురించి చెప్పాల్సి వస్తే మనకి అసాధ్యము అనేటువంటి విషయాన్ని, మనకి సాధ్యం కాదు, మనం చెయ్యలేము అనేటువంటి విషయాన్ని ఇతను చాలా చక్కగా చెప్పుకురావటం జరిగింది ఈ కృష్ణ శతక కర్త. కానీ మనం ఎక్కడ ప్రారంభిస్తామంటే ఆ యొక్క భారత రామాయణ కథల్లో రాముడి తాలూకు గుణగణాలు ఇటువంటివి, అతను ఆదర్శ పురుషుడిగా తన గుణగణాలని చూపించడానికి మానవావతారంలో రాముడిగా వచ్చాడు, లేకపోతే కృష్ణావతారంలో పరిపూర్ణావతారంగా వచ్చాడు అని ఇలా ప్రారంభిస్తారు. కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అతి తెలివితేటలు ఉపయోగించి ఎవరిని మోసం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు తప్పితే పక్క వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు మోసం చేయటం లేదు అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయం. ముందు తను మోసం చేసుకుంటే కానీ పక్క వాళ్ళని మోసం చేయటం కాదు. అలాగా ఏ ఒక్క విషయాన్ని ఇదమిద్దంగా తెలుసుకోలేక ఇక్కడ ఏవేవో అభూత కల్పనలకి ప్రాధాన్యత ఇచ్చి వాటిని మిక్కుటంగా వైభవపేతంగా మహిమలుగా వర్ణించడం జరుగుతుంది తప్పితే వాటిని గురించి మనం తెలుసుకుందాము అనేటువంటి జిజ్ఞాస ఈనాటి కాలంలో ఉన్నటువంటి ఈ మనుషుల్లో మాత్రం కనిపించట్లేదు. ఎంతసేపు వీళ్ళకి భక్తి అంటే పశువులు, కుంకాలు, పాలు, తేనె ఇలాంటివన్నీ తీసుకుపోయి ఆ విగ్రహం మీద పోసేస్తే అక్కడికి వీళ్ళ తాలూకు భక్తి అనేటువంటిది కనిపిస్తుంది అని అనుకుంటున్నారు తప్పితే ఎందుకు పోస్తున్నాము, దేనికి పోస్తున్నాము అనేటువంటి విషయాలు వీళ్ళకి అవసరం లేదు. అంతకన్నా ఆ బ్రాహ్మణ్స్ కూడా పూజ చేయించేటువంటి వాళ్ళు కూడా ఒక వేమన గారు చెప్పినట్టుగా గంగి గోవు పాలు గరిటడైనని చాలు కడవడైననేమి కరము పాలు అని చెప్పేసి అని ఆయన చెప్పుకురావడం జరిగింది. అట్లాగే ఒక అయ్యప్పకి అభిషేకం చేస్తున్నాము అని అంటే 2 చుక్కలు పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి వేసి అభిషేకం చేసినా చాలు. కానీ ఇప్పుడున్నటువంటి గురుస్వాములు 3 కేజీల నుంచి 5 కేజీల వరకు నెయ్యి పట్టరండి, అభిషేకం చేద్దాము అని చెప్పేసి అంటారు. ఏం చేస్తారట? 2 చుక్కలతో ఉన్నటువంటి ఆవు నెయ్యి వేస్తే వచ్చేటువంటి పుణ్యం ఎంతో ఈ కల్తీ జరిగినటువంటి ఆవు నెయ్యి అని చెప్పేసి చెప్పబడేటువంటి నెయ్యిని 3 కేజీలకి 5 కేజీలు పోసేస్తే
ఎన్ని టన్నుల పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటిది మరి ఆ గురుస్వామికి తెలీదు, ఆ గురుస్వామి చేయించే శిష్యుడికి తెలియదు. 5 కేజీల నెయ్యి అయ్యప్పకి అభిషేకం చేశారు. ఏం చేశారట? బూడిదలో పోసిన పన్నీర్లాగా చేశారు అని చెప్తారు. కనుక భక్తి లేని పూజ పత్రి చేటు అని చెప్పేసేటువంటి విధంగా ఈ యొక్క కృష్ణ సురకర్త ఎంత చక్కగా చెప్తారంటే, చుక్కలనైనా లెక్క పెట్టచ్చయ్యా, ఆ నక్షత్రాలన్నింటినీ కూడా కొంచెం ఒక శ్రద్ధ పట్టుకుని చేశామంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అనేటువంటిది ఆకాశంలో కొంతవరకైనా లెక్క పెట్టడానికి అవుతుంది. అలాగే ఇంకొంచెం సహనం వహిస్తే ఈ యొక్క భూమి తాలూకు రేణువులు, ఈ మట్టి రేణువులు ఎన్నున్నాయనేటువంటిది కూడా కొంతవరకు లెక్క పెట్టడానికి వస్తుంది. కానీ నీ గుణజాలమును మేము తెలుసుకుని లెక్క పెట్టడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. అంటే ఇదే విషయాన్ని తీసుకుని ఈ యొక్క నీతి శతకమైనటువంటి భర్తృహరి గారు రాస్తారు. తిరుగు ఇసుమమున తైలంబు దీయవచ్చు, నవిలి మృగతృష్టలో నీరు తాగవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, మూర్ఖుడి తాలుగు మనసు రంజింపరాదు అని చెప్పేసి ఆయన భర్తృహరి సుభాషితంలో చెప్పుకొచ్చారు ఈ యొక్క పద్యాన్ని. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే భక్తి అని చెప్పేసని తీసుకెళ్ళి పదార్థాలన్నింటినీ కూడా వ్యర్థపరుస్తున్నారు తప్పితే ఆ పదార్థానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఆ ఒక పదార్థంతో ఆ ఒక విగ్రహానికి మనం పూజ చేయటం మూలంగా మనం పొందేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది లేదు. పుట్టతేనె తెచ్చి నీకు అభిషేకం చేస్తున్నామని పాటలు పాడతారు అయ్యప్ప. దీంట్లో వీళ్ళకి నిజంగా పుట్టతేనె దొరుకుతుందా? బజార్లో దొరికేటువంటి డాబర్ కంపెనీ తాలూకు నెయ్యి తీసుకొచ్చి పోస్తున్నారు, లేకపోతే ఆ డాబర్ కంపెనీ వాళ్ళ తాలూకు తేనె తీసుకొచ్చి పోస్తున్నారు. ఇది నిజమైనదేనా అని చెప్పేటువంటి విచక్షణ జ్ఞానం లేదు. కానీ ఉండాలి, అన్నీ ఉండాలి, తేనె ఉండాలి, నెయ్యి ఉండాలి, పంచదార ఉండాలి, ఈ కెమికల్స్తో కూడినవన్నీ కూడా ఆ విగ్రహం మీద పోయాలి. ఇలాంటి మనస్తత్వంలో వీళ్ళు పెరుగుతున్నారు తప్పితే చేసేటువంటి పూజ మీద ఎంతవరకు వీళ్ళ తాలూకు ధ్యాస అనేటువంటిది నుంచుంటోంది అనేటువంటిది ఏ మాత్రము కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని చెప్పేసి అని పిలుస్తారు, ఊళ్ళో అందరినీ పిలుస్తారు. పూజారి గారు పూజ చెప్తూ ఉంటే వచ్చారా గురుగారు రండి ఇక్కడ కూర్చోండి అని ఇలా మధ్యలో చెప్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ చుట్టాలు వస్తే వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళ కుర్చీలు వేయండి అని చెప్తారు. అంటే వీళ్ళ తాలూకు ధ్యాసంతా వీళ్ళు పిలిచిన వాళ్ళు వస్తున్నారా రావట్లేదా అన్నటువంటి దాని మీదే ఉంటుంది తప్పితే చేసే పూజ మీద ఏ మాత్రము కూడా వీళ్ళ తాలూకు ధ్యాస లేదు అనేటువంటి విషయం ఇక్కడ నొక్కి వక్కాడించి చెప్పవలసినటువంటి విషయం. ఇక్కడ ఏంటయ్యా అంటే ఆడంబరంగా మేము ఇన్ని వేలు ఖర్చు పెట్టాము, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామని చెప్పుకోవటానికి ఈ పూజలు మిగులుతున్నాయి తప్పితే ఈ పూజల మూలంగా మనం పొందేటువంటి ఫలితం ఏమిటి, ఇటువంటి పూజలు ఎవరైనా పూర్వకాలంలో చేశారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వీళ్ళు వేసుకోరు. పూర్వం రాజులు యజ్ఞయాగాదులు చేస్తున్నారంటే ఆ క్రతువు తాలూకు ఫలాన్ని వాళ్ళు పొందేంత వరకు కూడా ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగేటువంటిది. ఈ యొక్క దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేసినప్పుడు ఆ ఒక యజ్ఞపురుషుని తీసుకొచ్చి ఆ పరవాణాన్ని ఇస్తే ఆ పరవాణాన్ని తన యొక్క రాణులైనటువంటి 3 పట్టపురాణులకి కూడా ఆ దశరథ మహారాజు ఇవ్వటం జరిగింది. మనం ఈరోజు చేసేటువంటి అయ్యప్ప పూజలో అక్కడ ఉండే స్వామి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే స్వామి అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి నిజంగా అయ్యప్ప తీసుకొచ్చి ఏమిస్తున్నాడు? పూజ అయిపోయి పరిపూర్తి అయ్యే సమయానికి ఏమన్నా వస్తుందా? వీళ్ళకి ఖర్చు మాత్రం మిగులుతోంది. ఎందుకు ఈ పనికి మాలినటువంటి ఖర్చు పెడుతున్నాం అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉన్న రోజు నాడు భక్తి శ్రద్ధతో ఇంట్లో కూర్చుని దైవ మందిరంలోనే పూజ చేస్తారు తప్పితే బయట టెంటలేసి
ఏదో ఒక పెద్ద వనభోజనంలాగా కూర్చుని చేసేటువంటి పరిస్థితి ఉండదు. మా గురువుగారు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఇంట్లో ఉన్నటువంటి పొయ్య ఎంతమంది అతిథులు వచ్చినా, ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఎంతమంది ఇంట్లో వాళ్ళు ఉన్నా అది ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా అది వంట చేసి పెడుతుంది. అదే ఒక పెళ్ళికి తవ్వినటువంటిది, లేకపోతే ఒక కార్యక్రమానికి తవ్వినటువంటి ఒక గాడి పొయ్య ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని పూర్తి చేయాలి తప్పితే దాన్ని దేనికి ఉపయోగించుకోవడానికి మనకి ఆస్కారం ఉండదు. కనుక మీరు చేసేటువంటి పూజలు ఏవైనా సరే ఇంట్లో చేయటానికి ప్రయత్నించండి, కానీ మీరు బయట టెంట్లేసి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే రోడ్డుకి పూజ చేస్తున్నారా, లేకపోతే మీకు శుభం కలగాలని ఇంట్లో పూజ చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని మా గురువుగారు కృష్ణస్వామి గారు అడిగేవారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాను అనేటువంటి వీళ్ళు ఈనాడు మేము కూడా కృష్ణస్వామి గారి తాలూకు శిష్యులమే అని చెప్పి బయట టెంట్లు వేయించి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే రోడ్డుకు శుభం జరగాల, రోడ్డు మీద నడిచేటువంటి మనుషులకి మంగళకరంగా ఉండాలని చేస్తున్నారా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి దేనికి చేస్తున్నారు ఈ పూజలు అనేటువంటిది వాళ్ళకి అవసరం లేదు. మేము మా ఇంటి దగ్గర పూజ చేస్తాం, ఇంటి దగ్గర, ఇంట్లో కాదు పూజ జరిగింది, ఇంటి దగ్గర పూజ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనకి వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, ఇంట్లో పొయ్యేలాగా గురువుగారు చెప్పినట్టుగా పూజా కార్యక్రమాలు ఇంటి వరకు, ఆ ఒక పూజా మందిరం వరకు అంటే అంతవరకు పరిమితంగా ఉండాలి తప్పితే మేము ఏదో చేసేస్తున్నాము, మేము మహాభక్తులము అని చెప్పేసని ఓ నలుగురికి ప్రకటితంగా కనిపించాలని మాత్రం ఇటువంటి పూజల్ని చేయకండి. ఇలాంటివి చెయ్యొద్దని చెప్పటానికే ఈ కృష్ణ శతకకర్త చెప్పింది ఏంటంటే, చుక్కలనన్నగా వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింపనగును చొప్పులని గుణజాలము నక్కజముగ లెక్క పెట్ట ననుజునకు కృష్ణ అని చెప్పేసి నేను చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవన్నీ అయినా చేయొచ్చు, కానీ గుణగణాలని మాత్రమే ఎవరూ కూడా ఏమీ లెక్క పెట్టలేమయ్యా, నీ గుణగణాలని తెలుసుకోలేము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతకకర్త ఇంత చక్కగా చెప్పారు. కాబట్టి ఆయన యొక్క గుణజాలాలని, ఆయన యొక్క మహిమల్ని, ఆయన యొక్క మహత్యాల్ని మన ఇంటి వరకే పరిమితం చేసుకొని మన ఇంటి వరకే పూజల్ని నిర్వర్తించుకోవడానికి ఉండాలి తప్పితే ఊరంతటికి అన్నట్టు కానీ పందిళ్ళేసి పాకలేసి ఏదో మహారాజుల కాలంలో చేసినటువంటి యజ్ఞాల్లాగా చేయకుండా మన వరకు మనకేం కావాలో ఆ ఒక్క మనం పూజ చేసేటువంటి ఆ దైవం మనకు అనుగ్రహించాలని, ఇటువంటి బుద్ధి మనకు ప్రసాదించాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆ మార్గబంధువైన అయ్యప్ప మనకి మార్గాన్ని చూపించి సరైన మార్గంలో నడుపుతాడని చెప్పేసరి స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.